ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య ధ్యాన సదస్సుకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ప్రతిరోజు కూడా ఈ విధంగా కలిసి రావడం, దీనంతటిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియులారా, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం నేర్చుకోవటం మనకు ఎంతైనా అవసరం. దేవుని గురించినటువంటి జ్ఞానం మనం నేర్చుకోకుండా మాట్లాడితే, దేవుని జ్ఞానం అనేది మనం అవలంబింపకుండా మాట్లాడితే మనం పొరపాటు మాట్లాడిన వారం అవుతాం. కనుక ప్రతిరోజు ఈ వాక్య ధ్యాన సదస్సుకు మనమందరము హాజరు కావడం మన ఆత్మీయ అభివృద్ధికి ఎంతగానో ఈ కార్యక్రమం అనేది తోడ్పడుతుంది. ప్రతిరోజు ఈ వాక్యాన్ని ఇలాగే మనం ధ్యానించుకుంటూ మనమందరము కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి లేఖన భాగాన్ని మనం ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాం. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చదువుకొని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మరియు మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనము, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని కనుక మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం మనకేం తెలియజేస్తుందంటే, మరియు ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి గాని, అంటే ఈ శరీరాన్ని చంపేవారికి మీరు భయపడొద్దు, ఈ శరీరాన్ని గాయపరిచే వారికి మీరు భయపడొద్దు, శరీరం మీద దాడి చేసేవారికి మీరు భయపడొద్దు అంటున్నాడంటే ఎవరికి భయపడకుడి అంటున్నాడు? శరీరాన్ని చంపగలిగే శక్తి కేవలం మనుషులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మనుషులు శరీరాన్ని మాత్రమే చంపగలరు కానీ ఆత్మను వీరేమీ చేయలేరు. అందుకే మనుషులను గూర్చి మనము భయపడవలసినటువంటి అవసరము లేదు అన్నట్లుగా దేహమును చంపు వారికి మీరు భయపడకుడి అంటున్నాడు. ఈరోజు మనం సమాజంలో కానీ గమనించగలిగితే ఒకరి మీదికి ఒకరు లేస్తున్నారు, ఒకరి మీదికి ఒకరు దాడి చేస్తున్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి అని యేసుక్రీస్తు ప్రభువు ముందే మనకు తెలియజేశాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుండి కొన్ని మాటలు కానీ చదువుకోగలిగితే ఇక్కడ ధ్యానించవలసినటువంటి ఒక చక్కటి వాక్యం ఏదైతే ఉన్నదో, యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను సువార్తకు బయటకు పంపిస్తూ ఆయన తెలియజేస్తున్నటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి సలహా అనుకోండి, లేకపోతే జాగ్రత్తలు అనుకోండి. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెప్తున్నటువంటి జాగ్రత్తలు ఏమని చెప్తున్నాడు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను పంపుచున్నాను కనుక. అంటే ఎవరు తోడేళ్ళు అని యేసు ప్రభువు చెప్తున్నాడంటే, లోకములో ఈ సమాజంలో ఉన్నటువంటి కొంతమంది మనస్తత్వాల గురించి మాట్లాడుతున్నాడు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అంటే, తోడేళ్ల దగ్గరకు గొర్రెలు వెళితే చూసి చూడనట్టుగా పోవవి, గొర్రెల మీద పడి దాడి చేస్తాయి తోడేళ్ళు. ఇలాంటి సమాజంలోనికి, తోడేళ్ల లాంటి సమాజంలోనికి ఒక గొర్రెల లాంటి మిమ్మును పంపిస్తున్నాను. ఎలా ఉండమంటున్నాడు?
పాము వలె వివేకులను పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. ఈ తోడేళ్ల లాంటి మనుషుల దగ్గరకు మీరు వెళ్తున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. పాము లాంటి వివేకము కలిగి ఉండాలి. పావురము అటి నిష్కపటమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు కలిగి మీరు వెళ్ళాలి అని తెలియజేస్తూ ఏమంటున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. నిజంగా మనం మనుషులను గురించి జాగ్రత్త పడాలనా? అక్కడక్కడ మనం జాగ్రత్తల గురించి ఏ మాట వింటామంటే, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు గేటు బయట ఒక చిన్న బోర్డు పెడతారు. ఆ బోర్డు ఏమని రాసి ఉంటుందంటే, కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనేటువంటి మాట మనం వింటాం. ఎందుకంటే మీరు ముందు వెనక చూసుకోకుండా వెంటనే లోపలికి వచ్చేసేస్తే కుక్కలు మీ మీద పడి దాడి చేస్తాయి, కనుక జాగ్రత్త పడమంటున్నాడు. బాగుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఎవరిని గూర్చి జాగ్రత్త పడమంటున్నాడంటే, మీరు మనుషులను గూర్చి జాగ్రత్త పడు. ఎందుకంటే మనుషులు తోడేళ్ళ లాంటి వారు మీ మీద పడి దాడి చేస్తారు, మిమ్మల్ని గాయపరుస్తారు. కనుక మనుషులను గురించి మీరు జాగ్రత్త పడు. ఇంకా ఏమంటున్నాడు? మనుషులను గురించి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మహాసభలకు వారు మిమ్మును అప్పగించి ఈ సమాజములో మిమ్మును కొరడాలతో కొట్టిస్తారు, అంటే దేహమును గాయపరుస్తారు. అంటే ఇలాంటి వారికి యేసు ప్రభువులు వారు ఏమంటున్నాడు? ఇలాంటి వారికి మీరు భయపడకుడి. మిమ్మల్ని కొట్టిస్తారు కదా, అలాంటి వారికి మీరు భయపడకుడి. ఇంకా ఏమంటున్నాడు? లోతుల్లోకి వెళ్తే, వీరికిని అన్ని జనులకును సాక్షార్థముగా నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. నా నిమిత్తము, నా సువార్త ప్రకటించిన కారణము చేత, నా మాటలను తెలియజేయబడటం వలన మీరు ఎవరి దగ్గరికి తీసుకొస్తారంటే, అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. అధికారుల దగ్గరికి తీసుకొస్తారు మనల్ని. మీరు అధికారులకు కూడా లోబడి ఉండమన్నాడు కానీ భయపడమనలేదు దేవుడు. మీ మీద అధికారము కలిగినటువంటి వారికి ఏమన్నాడంటే, మీరు లోబడి ఉండండి. లోబడాలి. మనం జాగ్రత్త పడాలి, మనం లోబడాలి, ఎదుటివారిని ప్రేమించాలి, ఎదుటివారిని గౌరవించాలి. కానీ మనుషులకు భయపడమనటం లేదు దేవుడు. చదవమ్మా కింద మాట. వారు మిమ్మల్ని అప్పగించినప్పుడు ఎలాగూ మాట్లాడుదము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో వారు మిమ్మును సభలకు అప్పగించినప్పుడు, అధికారులకు అప్పగించినప్పుడు, మీ పైన ఉన్నటువంటి నాయకులకు అప్పచెప్పినప్పుడు వారికి ఎలాంటి సమాధానం చెప్పాలా అని మీరు చింతించమాకండి, మీరు బాధపడమాకండి. వారి ముందు నిలబడి ఏం మాట్లాడుదుమా, ఎలా మాట్లాడాలా అని మీరు భయపడమాకండి, మీరు చింతించమాకండి అని చెబుతూ ఏమంటున్నాడు? మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీరు దేవుని మీద ఆధారపడిన వారైతే, దేవుని కొరకు బ్రతుకుతున్న వారైతే, దేవుని పనిలో సమస్యను ఎదుర్కొంటున్న వారైతే, మీరు అధికారుల వద్దకు రాజుల దగ్గరకు మిమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు వారి ముందు ఏం మాట్లాడాలనేటువంటి సందేహపడవలసినటువంటి అవసరం మీకు లేదు. ఆ గడియలోనే మీరేమి చెప్పవలెనో అది మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. మాట్లాడేది మీరు కారు, మీ తండ్రి ఆత్మ మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ మీలో ఉన్నాడు. మిమ్మల్ని నడిపించేది ఆయన, సర్వసత్యంలోనికి నడిపిస్తాడు ఆయన, మిమ్మల్ని మాట్లాడింపజేసేది ఆయన. భక్తుల జీవితాలలో ఎంతోమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని రచించారంటే ఇందులో చదువుకున్న వారు ఉన్నారు, చదువులేని వారు ఉన్నారు. కానీ రాసింది వారి ఆలోచన ప్రకారం కాదు, పరిశుద్ధాత్మ వారిలో ఉండి రాయించాడు.
అలాగే దేవుని పనిలో ఉన్నటువంటి మన జీవితాలలో ఏం మాట్లాడాలని మనం ఆలోచించాల్సిన పని లేదు. దేవుడు మనల్ని నడిపించిన రీతిగా మనం నడవాలి. మన జీవితాలను ఆయనకు అప్పగించుకోవాలి. కింది మాటలో ఒక మంచి మాట తెలియజేస్తున్నాడు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. ఎవరెవరు అప్పగిస్తారంట మరణానికి? సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీదకి లేచి వారిని చంపించెదరు. ఇదంతా ఎందుకు చదివించాను ఈ వాక్య భాగం అంతా అంటే, మనుషులను మరి చంపుకునేటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి అన్నటువంటి వాస్తవాన్ని యేసుక్రీస్తు ప్రభువు ముందే మనకు తెలియజేశాడు. ఈ మాటను తెలియజేస్తూనే ఏమంటున్నాడంటే, దేహమును చంపు వారికి మీరు భయపడమాకండి. మరి ఎవరికి భయపడాలి మనం? దేహాన్ని చంపే వారికి మీరు భయపడకుడి, కానీ కింద మాట మనం ఆలోచిస్తే ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఎవరికి భయపడాలంట? దేహమును ప్లస్ ఆత్మను. దేహమును ఆత్మను రెండింటిని కలిపి చంపువానికి, నరకములో పడవేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈ రెండింటినీ కూడా నాశనము చేసేటువంటి శక్తి ఎవరికి ఉందని మనం ఆలోచించగలిగితే, ఒక్కసారి మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆత్మను నశింపజేయగల శక్తి మనుషులకు లేదు. ఆత్మను చంపగలిగే శక్తి మనుషులకు లేదు. ఆత్మ మీద దాడి చేసే శక్తి మనుషులకు లేదు. కనుక మీరు మనుషులను గురించి భయపడకండి. మీరు మనుషులకు భయపడాల్సిన పని లేదు. మరి మనుషుల గురించి జాగ్రత్త పడండి. మనుషుల గురించి జాగ్రత్త పడాలి మనం. కనుక ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు, పరలోకమందు కోటాను కోట్ల దేవదూతల చేత నిత్యము స్తుతింపబడుతున్న దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు ఆయనే. ఆయన శక్తి ఏంటో తెలియజేస్తున్నాడు. ఆయన బ్రతికిస్తాడు, ఆయన చంపేస్తాడు. ఆ శక్తి ఆయనకుంది. కేవలము శరీరాన్ని నశింపజేయగలిగే శక్తి మాత్రమే కాదు ఆయనది. అది ఏంటంట? పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. నీ ఆత్మను పాతాళానికి పంపించే శక్తి కలిగిన వాడు, అందులో నుండి బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనే. మరి ఎవరికి భయపడమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుందంటే, దేహాన్ని చంపు వారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును రెండింటిని నరకములో వేసి నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా, మనం దేనికి భయపడుతున్నాం ఈ లోకంలో? మనం ఎవరికి భయపడుతున్నాం ఈ లోకంలో? సమస్యలను చూసి భయపడుతుంటాం, బాధలు వచ్చినప్పుడు భయపడుతుంటాం, ఎన్నెన్నో మన మధ్య వస్తున్నటువంటి విపత్తులను చూసి భయపడుతుంటాం. ఈ విపత్తులు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని మరి శోధనలు వచ్చినా, ఇవన్నీ కూడా దేని మీద దాడి చేస్తాయంటే శరీరాన్ని మాత్రమే నశింపజేయగలవు. శరీరాన్ని నశింపజేయగలిగే వాటికి మీరు భయపడాల్సిన పని లేదు. కానీ శరీరమును ఆత్మను రెండింటిని నశింపజేసి నరకాగ్నిలోనికి పంపించేటువంటి దేవాతి దేవునికి మనము భయపడాలి. సృష్టికర్త అయినటువంటి తండ్రికి మనం భయపడాలి. పరలోకమందు మహోన్నతునిగా ఉన్నటువంటి ఆ దేవునికి మనం భయపడాలి. నిజంగా ఈరోజు మనం దేవునికి భయపడుతున్నామా? దేవుడు అంటే భయం కలిగి ఉన్నామా? దయ్యం అనగానే భయపడతాం, కానీ దేవుడు అంటే భయపడుతున్నామా? నిజంగా మనం ఆలోచించాలి. మనం అందరము కూడా దేవునికి భయపడాలి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట
జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట, చెడుతనమును అసహ్యించుకొనుట. ఇలాంటి మాటలు ఎన్నో దేవుడు బైబిల్ గ్రంథంలో మన కోసం రాసి ఉంచాడు. యెహోవా యందు మనం భయము కలిగి ఉండాలి, అలాగే భక్తి కూడా కలిగి ఉండాలి. కనుక ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ మాటలు మీ హృదయాల్లోనికి చేర్చుకోండి. మనమందరము భయపడవలసింది శరీరాన్ని నశింపజేయగల వారికి కాదు, కానీ ఆత్మను శరీరాన్ని నశింపజేయగలిగినటువంటి దేవాతి దేవునికి మనమందరము కూడా భయపడి ఆయన్ను గౌరవిస్తూ ఆయనకు లోబడి జీవిస్తూ మనల్ని మనం ఆయనకు సమర్పించుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా దేవా, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు లేఖన భాగాన్ని ధ్యానించుకోవటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంతోమంది బిడ్డలు మీ మాటలు లేక ఈ లోకమే శాశ్వతం అనుకొని ఈ లోకమనే మాయలో పడి మగ్గిపోతున్నటువంటి దశలో మీరు మమ్మను ప్రేమించి ప్రతిరోజు మీ వాక్యాన్ని ధ్యానించుకునే అద్భుతమైన అవకాశాన్ని మీరు మాకు అందించినందుకు మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో ఎంతమంది బిడ్డలైతే వచ్చి పాలి పంపులు పొందుతున్నారో ఈ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మీయంగా అనుదినము మీరు బలపరచండి. అలాగే ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలను వింటున్నారో, వీక్షిస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీ దయతో మీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. దేహమును చంపు వారికి మాత్రమే మేము భయపడేవారిగా ఉండక ఆత్మను దేహమును రెండింటినీ కలిపి నరకాగ్నిలోనికి పంపించి నశింపజేయగల వారికి మిక్కిలి భయపడమని మీ లేఖనం సెలవిస్తుంది. పరలోకమందు దేవాతి దేవుడు మా కోసం ఎన్నో ఆశలతో ఈ లోకానికి పంపిస్తే ఆయన మాటను తృణీకరిస్తూ భయము లేని వారిగా మేము బ్రతుకుతూ మా జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి ఈ తరుణంలో మమ్మల్ని మేల్కొల్పుతూ మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి మీకు స్తోత్రాలు. మీ యందు భయము కలిగి మీ యందు భక్తి కలిగి మేము జీవించే భాగ్యం దయచేయమని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయంలోనికి వారి హృదయాంతరాలలోనికి మీ మాటలను చేర్చుకొని వాక్యానుసారంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ యేసుక్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.